అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆమె విజేత కాదు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. వంటవగానే ఎప్పట్లా పార్వతమ్మ వెళ్తానని చెప్పి వెళ్ళిపోలేదు. వచ్చి నా ఎదురుగా మేడ లాక్కొని కూర్చుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. చెప్పలేకపోతోంది. సంకోచపడుతోంది. డబ్బు కావాలేమోననుకున్నాను, కానీ అది కాదు. సాయికి ఉద్యోగం వచ్చిందమ్మా. ఒక చోట కాదు, 3-4 కంపెనీల్లో వచ్చింది. వాటిల్లో ఒకటి ఈ ఊళ్ళోనూ ఉంది. అయితే వాడు బెంగుళూరులో చేస్తాడంట, ఇక్కడ చెయ్యడంట అంది. సాయికృష్ణ ఆమె కొడుక్కి ఉద్యోగం వచ్చిన సంతోషం ఆమె గొంతులో ధ్వనించలేదు. వంట మనిషి కొడుకని చెప్పుకోవటానికి నామార్దగా ఉంటుందట. ఇక్కడైతే అందరూ తెలిసిన వాళ్ళు. తన చదువుకి ఉద్యోగానికి విలువ ఇవ్వరంటున్నాడు. ముఖం చిన్నబోయింది. ఆమె బాధ అర్థమయ్యింది. భర్త చిన్న వయసులోనే చనిపోతే అప్పట్నుంచి కష్టపడి సాయిని పెంచుకొచ్చింది. నా తల్లి కూడా చిన్నప్పుడే చనిపోయింది. సవతి తల్లి. ఎందుకనో నా పట్ల అయిష్టంగా ఉండేది. ఆమె మా కుటుంబంలోకి రాగానే నాన్న పరాయివాడనిపించసాగాడు. అలాంటి పరిస్థితుల్లో డెలివరీలప్పుడు నాకొక మనిషి బాగా అవసరమయ్యేది. హైదరాబాదంతా గాలించగా పార్వతమ్మ దొరికింది. ఆమె మాకు దూరపు బంధువు కూడా. అప్పట్నుంచి ఆమె మాకు వంట చేసేది. పురిటి పద్యం, పిల్లల ఆలన చూసుకొనేది. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కూడా ఆమెని వదల్లేకపోయాం. మా ఇంటి చుట్టుపక్కలే ఇంకో 4-5 ఇళ్లల్లో కూడా వంట చేస్తూ భుక్తిని వెళ్ళదీసేది. ఆమె మా ఇళ్లల్లో వంట చేస్తున్న సమయాన సాయి మా కారిడార్లో ఒక మూల కూర్చొని చదువుకుంటుండేవాడు. అతడు 4-5 తరగతుల్లో ఉన్నప్పుడు పార్వతమ్మే అతనికి తెలియనివి చెప్పేది. తర్వాత నేను రాజానో చెప్పేవాళ్ళం. అటు తర్వాత రాజా కాంట్రాక్టర్గా బిజీ అవ్వటం, నాది సైన్స్ గ్రూపు కావటంతో అతడికి మా చదువులు ఉపకరించలేదు. క్రమంగా మా ఇంటికి రావడం తగ్గించేశాడు. ఇప్పుడతను కంప్యూటర్ సైన్స్తో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కూడా వచ్చింది. పిల్లవాడు మంచివాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక పార్వతమ్మ కష్టాలు గట్టెక్కినట్టే. అయితే ఈ పిల్లవాడిని పార్వతమ్మ చాలా కష్టపడి చదివించింది. బంధువులంతా తనని వదిలిపెట్టేస్తే ఒంటరి పోరాటం చేస్తూ చదివించింది. తన విజయాన్ని ఇక్కడి వాళ్ళంతా గుర్తించాలని ఉంది. ఆమె వైపు నుంచి చూస్తే అందులో తప్పేమీ లేదు. పడ్డ గోడని నిలబెట్టిన గర్వం ప్రకటించుకోవాలని ఎవరికుండదు? నీకిక్కడే ఉండాలని ఉందా? చిన్నగా నవ్వి అడిగాను. కాదమ్మా, మన వాళ్ళ మధ్య నుండే నిశ్చింత కొత్త ఊళ్ళో ఎలా వస్తుంది? సాయంత్రం వాడిని తీసుకొస్తాను. మీరు నచ్చ చెప్పండమ్మా. మీ మాటంటే వాడికి గొప్ప గురి అంది ఆర్తింపుగా. సరేనన్నాను. అన్నట్టుగానే సాయంత్రం సాయిని వెంట పెట్టుకొని వచ్చింది. నమస్తే ఆంటీ, బాగున్నారా అన్నాడు రాగానే. ఈ మధ్య చూడకపోవటంతో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. బాగా పొడుగయ్యాడు. హుందాతనం కూడా వచ్చి చేరింది. ముచ్చటనిపించింది. ఉద్యోగం వచ్చిందంటగా సాయి? ఇంత వాడివి ఎంతలో పెద్దయ్యావు అభిమానంగా అన్నాను. అంకుల్, మీరు చిన్నప్పుడు నేర్పిన పాఠాలే నన్నింత వాడిని చేశాయి అన్నాడు తను కూడా నవ్వుతూ. తనతో తెచ్చిన స్వీట్సు, పళ్ళు నాకిచ్చాడు. ఎందుకివన్నీ అని మందలించాను. అతను నవ్వి ఊరుకున్నాడు. కూర్చోమన్నాను. నా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ కూర్చోవటంలో కొంత ఇబ్బంది కనిపించింది. పార్వతమ్మ ఎప్పట్లాగే మేడ లాక్కొని కూర్చుంది. సాయి ఒకసారి ఆమెని నన్ను మార్చి చూసి తలదించుకున్నాడు. ఎక్కడ జాబ్, ఏ కంపెనీ, జీతమెంత, వివరాలన్నీ అడిగాను. చెప్పాడు. అంత దూరం ఎందుకు సాయి? ఈ వయసులో కొత్త ప్రదేశం అంటే
అమ్మ అడ్జస్ట్ అవ్వలేదేమో అన్నాను. అతను నెమ్మదిగా తలెత్తి నన్ను చూశాడు. ఆంటీ, మీ అందరి సహకారం వల్లనే నేనింతటి వాడినయ్యాననే విషయం ఎప్పుడూ మర్చిపోలేను. కానీ ఇక్కడే ఉంటే నన్ను పార్వతమ్మ కొడుక్కా తప్ప నా క్వాలిఫికేషన్ని, ఉద్యోగాన్ని ఎవరూ గుర్తించరు. నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ విషయం తెలిసాక నన్ను చులకనగానే చూస్తారు. ఐ వాంట్ ఫ్రెష్ బిగినింగ్. నా తోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మధ్య సమాన స్థాయిలో బతకాలని ఉంది. అది ఎవరినో మోసం చెయ్యటానికి కాదు, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటానికి అన్నాడు. అతని భావం అర్థమయ్యింది. పార్వతమ్మ కాఫీ కప్పులతో వచ్చింది. ఒకటి నాకిచ్చి ఇంకొకటి సాయికిచ్చింది. తను కూడా తాగుతూ మధ్యలో అంది, తల్లి వంటలక్కని చెప్పుకోవటానికి ఇన్నాళ్ళు లేని నామార్త ఇప్పుడొచ్చిందంటమ్మా వాడికి. ఇక్కడుంటే అందరూ తనని చిన్న చూపు చూస్తారని ఎక్కడికో వెళ్ళి గొప్పగా బతకాలనుకుంటున్నాడు. ఎంత బతుకు బతికినా కాకి కాకే, హంస హంసే. హంసని చూసినట్టు కాకిని చూడరు. అయినా తండ్రి లేని పిల్లవాడిని ఇంతప్పట్నుంచి సాకానంటే అది మీలాంటి నలుగురు తల్లుల చలివే కదమ్మా. మీకన్నా గొప్పవాళ్ళమా మేము. నీకు తెలీదులేమ్మా అన్నాడు సాయి విసుగ్గా. సాయి చెప్పినట్లే చెయ్యి పార్వతమ్మ. చదువుకున్నవాడు, అతడికి మంచి చెడు తెలీదా? నీకు కూడా మార్పుగా ఉంటుంది. మిమ్మల్ని చిన్న చూపు చూసే చోట ఎందుకుండటం అని పార్వతమ్మకే నచ్చ చెప్పాను. రాజా వచ్చాడు. విషయమంతా తెలుసుకొని తాను సాయినే బలపరిచాడు. సంఘంలో హోదా, పలుకుబడి పెరగాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. అలా పెంచుకోవటానికి మనకున్నన్ని అవకాశాలు కష్టపడి పైకొచ్చిన వాళ్ళకి ఉండవు. మన గతాన్ని ఎంతగా పట్టించుకోరో అంతగా వాళ్ళ గతాన్ని వదిలిపెట్టరు. అబ్రహం లింకన్ అనగానే కట్టెలు కొట్టే అబ్బాయిగాను, లాల్ బహదూర్ శాస్త్రి అనటంతోటే వీధి దీపాల దగ్గర చదువుకున్న అబ్బాయిగాను మాత్రమే మొదట మనకి గుర్తొస్తారు. ఆ తర్వాతే వాళ్ళు ప్రెసిడెంటు, ప్రధాని, అలాంటి గుర్తింపుని ఎవరు కోరుకోరు. సాయి నిర్ణయం కరెక్ట్. వాడి చిన్నతనం, చదువు ఎలా గడిచాయో పనిగట్టుకొని ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు అన్నాడు. అక్కడితో పార్వతమ్మ బెంగుళూరు ప్రయాణం స్థిరపడింది. తను చాలా సంతోషంగా ఉన్నట్టు, సాయి చాలా బాగా చూసుకుంటున్నట్టు పార్వతమ్మ తరచూ ఫోన్ చేసి చెప్పేది. వారాంతాల్లో బెంగుళూరంతా తిప్పి చూపించాడట. మైసూరు కూడా తీసుకెళ్లాడట. చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్ చూశామని చెప్పింది. హైదరాబాద్ వదిలి వెళ్ళటమంటే అప్పట్లో నాకు ఎలాగో అనిపించినా అలా వదిలిపెట్టి రావటం చాలా తెలివైన పని అని ఇప్పుడు అర్థమవుతోంది. సాయికి ఉద్యోగం వచ్చిందని తెలియక ఇంకా నన్ను వంటలకి పిలుస్తూనే ఉండేవాళ్ళు. కాదని తిరస్కరించలేని మొహమాటాలు కొన్ని ఉండేవేమో. ఇంక నేనా జీవితంలోంచి బయటికి రాలేనంతగా కూరుకుపోయి ఉండేదాన్ని. ఇక్కడిలా స్వేచ్ఛగా తిరిగి ఉండేది కాదు. వాడు సాయి ఎంత చలాకీగా, హుషారుగా ఉన్నాడనుకుంటున్నారు అంది. తర్వాత కొద్ది రోజులకే మరో ఫోన్. సాయి ఎవరినో ప్రేమించాడట, పెళ్లి చేసుకుందామనుకుంటున్నాడట. ఇలాంటి వ్యవహారాలు నాకు చేత కావు. మీరు రాజారావు గారు ఒకసారి వీలు చేసుకొని వచ్చి అన్నీ మాట్లాడితే సాయి ఓ ఇంటివాడవుతాడనే అభ్యర్థన. రాజాకి కూడా బెంగళూరులో ఏదో పని ఉండటంతో వెంటనే ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంతలోనే మళ్ళీ వార్త, సంబంధం తప్పిపోయిందని. ఏం జరిగింది? సాయికేం తక్కువని వాళ్ళు కాదన్నారు. ఆతృతగా అడిగాను. వాడు తన గతాన్ని దాచి ఎవరిని మోసం చెయ్యాలనుకోలేదమ్మా. అవసరం లేని చోట చెప్పుకోవటం ఎందుకనుకున్నాడు? ఆ అమ్మాయి వీడు ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది పరిచయం, మనసులు కలిశాయి, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
జీవితాంతం కలిసి ఉండబోయేదాని దగ్గర దాపరికం ఎందుకని వీడంతా చెప్పాడు. ఆ పిల్ల పెద్దవాళ్ళు ఆక్షేపించి తిరిగిపోయారు అంటూ ఏడ్చేసిందామె. రాజా ఫోన్ అందుకొని అక్కడికక్కడే సాయిని దులిపేశాడు. పని కట్టుకొని ఆ విషయం చెప్పడం దేనికిరా, తెలిసేదెలాగా తెలుస్తుంది, పెళ్ళయ్యాక తెలుస్తుంది, తెలిసాక కాపురం వదులుకొని పోదు కదా. 4 రోజులు గడిచిన ఆ తర్వాత సర్దుకుపోయేది. అయినా అంతా గతం. అదంత తప్పు పని కాదు. ప్రతి వాళ్ళకి విన్నవించుకోవటానికి. అర్ధాంతరంగా భర్త పోతే బంధువులంతా వదిలేస్తే నిస్సహాయురాలైన ఒక స్త్రీ ఏం చెయ్యగలదో అదే మీ అమ్మ చేసింది అన్న రాజా మాటల్ని సాయి తూచా తప్పకుండా పాటించాడు. మేం వెళ్ళి మాట్లాడి కుదర్చాలనే అవసరం లేకుండానే సాయి పెళ్ళి కుదిరిపోయింది. అతడి చదువు, ఉద్యోగం, జీతం చూసి ఆడపెళ్లి వాళ్ళే ఆతృతపడిపోయారు. పిల్ల పేరు సుమలత. ఫోటో పంపించింది పార్వతమ్మ. చక్కగా ఉంది. బీటెక్ పాస్ అయిందంట తను కూడా. తండ్రి బెంగుళూరులోనే పీడబ్ల్యూడీలో క్లర్క్. 3 ఆడపిల్లల్లో ఈమె ఆఖరు. పెళ్ళికి వెళ్ళాం. 2 వైపులా సుమలత తండ్రి నిభాయించుకొని వచ్చాడు. కట్న కానుకలు ఆశించని, బాధ్యతలు బాదరబందీలు లేని సంబంధం కూతురికి దొరికినందుకు ఆయనంత సంతోషపడిపోయాడో. సాయి వైపు నుంచి బంధువులం మేమే. పెళ్ళి తర్వాత మేం మళ్ళీ బెంగుళూరు వెళ్ళలేదు. కానీ వాళ్ళ విషయాలు ఫోన్లలో పోస్ట్ ద్వారానో తెలుస్తూనే ఉన్నాయి. సాయికి ఇప్పుడు 2 పిల్లలు. వాళ్ళ ఫోటోలు పంపించింది పార్వతమ్మ. సుమలత కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది. ఒకప్పుడు నెలకు 4-5 వేలు ఆదాయంతో హైదరాబాద్ లాంటి ఊళ్ళో గడిపిన ఆ కుటుంబ ఆదాయం ఇప్పుడు 1,00,000ని దాటి 1,00,000ని చేరుకునే దారిలో ఉంది. చాలా సంతృప్తికరమైన విషయం. ఉన్నట్టుండి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు, ఉత్తరాలు ఆగిపోయాయి. కొత్త జీవితపు ఉద్వేగాలు బలహీనపడ్డాయనుకున్నాను. అంతకు మించి నా ఆలోచనలు సాగలేదు. హఠాత్తుగా మా ఇంటికొచ్చింది పార్వతమ్మ. హైదరాబాద్లోనే ఉంటోందట. ఏమిటోనమ్మా, ఎవరిని కలవాలనిపించలేదు. బాబాగారి ఆశ్రమంలో 6 నెలలున్నాను. తిని కూర్చోవటం, భజన్లు చేయటం విసుగనిపించింది. యువతలకొచ్చేసి 2 గదుల పోర్షన్ అద్దెకి తీసుకొని వండుకు తింటున్నాను అంది. కళ్ళల్లో కన్నీటి మేఘాలు. కదిలిస్తే కడివెడు దుఃఖం. ఏదో జరిగిందని అర్థమయ్యింది. లేకపోతే ఒంటరిగా ఇక్కడుండాల్సిన అవసరమేమిటామెకి? అంతా బావున్నారా పార్వతమ్మ? అసలు బెంగుళూరు నుంచి ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు? ఏం జరిగింది అని అడిగాను. జవాబు చెప్పకుండా చాలాసేపు ఏడ్చింది. కడుపులో దాచుకున్న ఈ దుఃఖం నన్ను తినేస్తోందమ్మా. ఎవరికి చెప్పినా ఆక్షేపించే వాళ్ళే కాని ఆదరించే వాళ్ళెవరు? కనీసం మీలా చల్లగా మాట్లాడే వాళ్ళు మాత్రం ఎవరున్నారని అంటూ అన్ని విషయాలు చెప్పుకొచ్చింది. సాయికి ఉద్యోగం వచ్చి అతని పెళ్ళైన 4-5 ఏళ్ల దాకా అంతానే బాగా జరిగిందంట. పార్వతమ్మ రకరకాల వంటలు చేసి పెట్టుంటే సుమలత సంతోషంగానే తిందట. పిల్లల్ని నాయనమ్మ మీద వదిలిపెట్టి భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకి వెళ్ళేవారట. పని వాళ్ళ మీదనో క్రెష్లోనో వదిలిపెట్టి ఆందోళన చెందే అవసరం లేకుండా నాయనమ్మ దగ్గరే పిల్లలు పెరుగుతున్నారని ఆ అమ్మాయి సంతోషపడేదట. సొంత తల్లిని చూసుకున్నట్టు చూసుకునేదమ్మా నన్ను. ఇంతలో దూరపు బంధువు ఒక ఆయన పనుండి మా ఇంటికొచ్చాడు. ఆయన ఇక్కడివాడు. నేను తెలుసు. ఎలాగ తెలియకూడదో అలాగే తెలుసు. 2 రోజులుండాలని వచ్చినవాడు పని చూసుకొని వెళ్ళిపోక మీ నాన్న ముందు వెనకాల చూసుకోకుండా ఇలాంటి సంబంధం ఎలా చేశాడమ్మా? ఆవిడ వంటలు చేస్తూ బతికేది. నలుగురిలో ఈ విషయం తెలిస్తే ఎంత నామార్త. నాకై నేను ఎవరితోటి అనను కాని ముందా ముసలామెని ఇంట్లోంచి పంపేయ్. నేను సరే, ఇంకెవరైనా అయితే అందరికీ తెలిసిపోతుంది అన్నాడు. ఇంకేముంది, గొడవలు మొదలు అంది పార్వతమ్మ.
కష్టపడి పైకొచ్చిన వాళ్ళని చూస్తే ఎందుకింత చులకన అనిపించింది నాకు. సుమలత తండ్రి క్లర్కు, వెనక ఆస్తిపాస్తులేమీ లేవని తనే చెప్పుకున్నాడు. అయినా బెంగుళూరు సిటీ పొలిమేర్లలో ఫ్లాట్ ఉంది. 3 కూతుళ్ళని బాగా చదివించి మంచి మంచి సంబంధాలు చేశాడు. ఇదంతా ఆయన జీతం వల్లనే సాధ్యపడిందా? కానే కాదు. అక్రమంగా ఎంతో కొంత సంపాదిస్తేనే సాధ్యపడింది. మరి ఆయన కన్నా పార్వతమ్మ ఎందులో తక్కువ? వంట వాళ్ళకి, పని వాళ్ళకి నీతి నిజాయితీ ఉండదంది. దొంగతిల్లు తింటారంది. లేకి వాళ్ళంది. ఒక మాట కాదు, ఒక తిట్టు కాదు. ఇంటి ముందు యాచనకొచ్చి నిలబడ్డ మనిషిని కూడా అన్నన్ని మాటలు నా ఇంట్లో నేను పడ్డాను. నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అదా అమ్మాయి అభిప్రాయం. పంపించెయ్యమని సాయికి చెప్పింది. వాడు వినకపోయేసరికి తన తల్లిదండ్రుల్ని పిలిపించింది. పెద్ద రభస. ఇంక నా వియ్యంకుడు ఆయన పెద్ద కూతుళ్ళిద్దరినీ మంచి కుటుంబాలలో ఇచ్చాడట. నేనిలాగని తెలిసాక ఆ వియ్యాల వారితో సమానంగా గౌరవిస్తే ఆ కూతుళ్ళ ఇళ్లల్లో గొడవలైపోతాయట. నా కొడుకుతో మాట్లాడి ఎక్కడైనా గౌరవంగా బతికే ఏర్పాటు చేయిస్తానన్నాడు. నా తల్లికి నేనేం చెయ్యాలో ఒకళ్ళు నాకేంటి చెప్పేదని సాయి అన్నాడు. నాకే అసహ్యం వేసింది. అలా వాళ్లతో దెబ్బలాడుతూ నాకు గౌరవం లేని చోట ఎందుకుండాలనిపించింది. వచ్చేశాను. సాయి ఎంతో బాధపడ్డాడు. వెళ్ళొద్దని బతిమిలాడాడు. సుమలతని వదిలిపెట్టేస్తానన్నాడు. ఇటు చూస్తే ముక్కు పచ్చలారని పసివాళ్ళని తల్లికో తండ్రికో దూరం చేసిన పాపం. అమ్మ, ఈ జన్మలో చేసుకున్న కర్మకో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. వచ్చే జన్మకు కూడా మోసుకెళ్ళనా? వద్దమ్మ, వద్దు. వాడికి నచ్చ చెప్పి వచ్చేశాను అంది తనే మళ్ళీ. వాళ్ళకి బుద్ధెలా వస్తుంది పార్వతమ్మ? తాము చేసిందే రైట్ అనుకొని విర్రవీగుతారు అన్నాను. వాళ్ళకి బాగానే బుద్ధి చెప్పాడమ్మ సాయి. లంచాలు తిని మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ నాన్న మా అమ్మ కన్నా ఎందులో ఎక్కువ అని ఆయన మొహం మీదే చెప్పి సుమలతని పుట్టింటికి వెళ్ళొద్దని, వాళ్ళని తనింటికి రావద్దని ఆంక్ష పెట్టాడు. అందుకు వ్యతిరేకంగా జరిగితే ఆయన మీద విజిలెన్స్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాడు అని చెప్పి అంతా చెప్పేశాక మనసులోని ఉద్వేగం కొంత చల్లబడినట్టయి ఇటు నన్ను అటు వాళ్ళని దూరం చేసుకొని భార్య భర్తలిద్దరే బతుకుతున్నారు అంది. పార్వతమ్మ మా ఇంట్లో 2 రోజులుంది. ఆ 2 రోజులు తానే వండింది. నన్ను వంటింట్లోకి రానివ్వలేదు. ఈ తక్కువతనమేనా సుమలతకి అభ్యంతరంగా అనిపించింది. నా మనసంతా కలచివేసినట్లయింది. కొత్త జీవితాన్ని కోరుకొని బెంగుళూరెళ్ళి సాయి పొరపాటు చేశాడనిపించింది. ఇక్కడే ఉంటే పార్వతమ్మకి తెలిసిన వారే ఎవరో పిల్లనిచ్చేవారు. ఈ సమస్య ఇంత జటిలంగా మారేది కాదు అన్నాను రాజాతో. సాయిని తప్పు పట్టడానికి లేదు. కింద పడ్డ మనిషివాడు. తండ్రి పోవటంతో ఆధారం పోగొట్టుకొని తన స్థాయి నుంచి తోసివేయబడ్డాడు. పడ్డవాడెప్పుడూ లేచి మళ్ళీ నిలబడటానికే ప్రయత్నిస్తాడు కానీ పడ్డ చోటే సర్దుకొని కూర్చోవాలనుకోడు. బంధువులంతా వదిలేస్తే మరో మార్గం లేక పార్వతమ్మ వంటలు చేసింది కానీ అది వాళ్ళ తప్పు కాదు. అందుకే సాయి ఆ స్థాయి జీవితంలో ఆ మనుషుల మధ్య ఇమడలేకపోయాడు. దాన్ని వదిలిపెట్టాలని ప్రయత్నించాడు అన్నాడు. అవును, సాయిది తప్పులేదు. సుమలతది తప్పసలే కాదు. వాడిని చదివించి ఇంత వాడిని చేసిందే పార్వతమ్మదే తప్పు. ఈ రోజుకి నిలువ నీడ లేకుండా అయ్యింది అన్నాను నిరసనగా. రాజా చిన్నగా నవ్వాడు. జీవితం అంటే మానవ సంబంధాలే కాదు, ఆర్థిక సంబంధాలు కూడా. వాస్తవ దృక్పథం అనే పెర్స్పెక్టివ్ ఎంగిల్కి ఈ 2 భుజాలు. ఆ కోణాన్ని విశ్లేషించి చూస్తే సమస్యలతో తెలుస్తుంది. కష్టపడ్డది పార్వతమ్మ, పైకొచ్చింది సాయి. అంటే శ్రమ నుంచి విజయం వేరు చెయ్యబడింది. అదే ఒక అంబానీ కానీ మరో బిల్గేట్స్ కానీ తమ శ్రమ నుంచి తామే విజయం పొందారు, విజేతలయ్యారు. విజేతల దర్బారులో శ్రామికులకి సమానమైన స్థానం ఉండదు అన్నాడు.
కాదనలేని నిజం ఇది. ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీదేవి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.